యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకున తగిన, ఆపత్కాలమున నమ్ముకున తగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకున తగిన, ఆపత్కాలమున నమ్ముకున తగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము.
యేసు నీవే నా ఆధారము, యేసు నీవే నా ప్రాణము. శక్తి కలిగిన తండ్రి, మంచి దేవ, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం ప్రభువా. మాతో మాట్లాడండి, మాకు కావలసిన ఆత్మీయ అనుభవాల చేత అయినా మా మనస్సుల్ని తృప్తిపరుస్తూ మమ్మల్ని సంధించమని వేడుకుంటూ స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయాన్ని, స్థలాన్ని చేరిన మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మ అధీనానికి అప్పగించుకుంటున్నాము. మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడననును, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. చూడండి, ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖనాల మీద కొద్ది నిమిషాలు దృష్టి పెడదాం. ఈ మాటలు వ్రాయబడినటువంటి సంఘటన లేదా సందర్భం ఏంటంటే, యెషయా ప్రవక్త యూదా సామ్రాజ్యంలో ఒక ప్రవక్తగా ఉన్నటువంటి దినాలు. ఆ యూదా సామ్రాజ్యంలో ప్రవక్తగా ఉన్న అదే సమయంలో ఇశ్రాయేలీల 10 గోత్రాలకు సంబంధించిన వారు ఆల్రెడీ అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. అష్షూరు చెరలో వారి దాయాదులో పక్కన ఉన్నారు. ఇశ్రాయేలీలు వారు బాధలో ఉన్నప్పుడు, 10 గోత్రాలకు సంబంధించినటువంటి వారు బాధలో ఉన్నప్పుడు, వేదన పడుతూ ఉన్నప్పుడు, కీర్తనల గ్రంథంలో కూడా మనం ఒకసారి ఆ మాటలు చదువుతాం. మేము మా సంగీత వాద్యములను మేము ఆ నిరవంజి చెట్లకు పెట్టడం జరిగింది అని వాళ్ళు వేదన పడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, మీ సియోను గీతాలలో నుంచి ఏవైనా కొన్ని పాటలు మా కొరకు పాడచ్చు కదా. ఈ మాటలు మాట్లాడుతుంటే వారి మనస్సులు చాలా వేదనతో నిండిపోయినాయి అనే మాటను మనం చూస్తాం. ఈ మాటలు చెరలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ఈ అనుభవాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఇశ్రాయేలీల 10 గోత్రాలకు సంబంధించినటువంటి వారు చెరలకు వెళ్ళిపోయారు. ఇక యూదాకి సంబంధించినటువంటి వారు స్వతంత్ర రాజ్యంగానే ఉన్నప్పటికీ అంతో ఇంతో అననుకూలమైన పరిస్థితులు ఎదురుపడుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రవచనం ఎత్తి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడో, ఈ మాటలు ఇశ్రాయేలీల ప్రజలకి, అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేలీలు అన్న మాట ప్రతిసారి నేను చెప్పినప్పుడు ఈ 2 రాజ్యాలకి సంబంధించిన మాటగా మీరు ఈసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అని అంటే, ఇశ్రాయేలీలు 10 గోత్రాలకి సంబంధించినటువంటి వారు అటు చెరలో ఉన్నప్పుడు, మిగతా ఇరు గోత్రాలకి సంబంధించిన వారు యోధా రాజ్యం ఇక అక్కడే స్వతంత్రంగా బ్రతుకుతున్నప్పటికీ వారి వలన దేవునికి ఇసుమంత కూడా సంతోషం కలగట్లేదు. దేవునికి ఏమాత్రం కూడా సంతోషాన్ని కలిగించని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు, ప్రవచనం ఎత్తి తాను మాట్లాడుతున్నటువంటి మాటలలో ఇంచుమించు మనకి 37వ అధ్యాయం నుంచి కూడా వారు బబులోను చెరకు వెళ్ళిపోతారు. ఎవరు? ఈ యోధా ప్రజలు. మీరు ఇదే రీతిలో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, మీరు ఇదే రకంగా దేవునికి సంతోషాన్ని కలిగించని బ్రతుకులలో, ఆయన మాటని లక్ష్య పెట్టని అనుభవాలలో మీరు బ్రతుకుతూ ఉంటే, ఖచ్చితంగా మీరు బబులోను చెరకు ఖచ్చితమైనటువంటి ఆ ప్రాంతాలను కూడా దేవుడు ముందుగానే ఆ మాటల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు బబులోను చెరకు వెళ్ళిపోతారు అన్న మాట వారికి ముందు నుంచి హెచ్చరిస్తున్నా కూడా
వారు ఆ మాటలు ఏవి చెవిన పెట్టిన వారిగా కనిపించరు. ఎప్పుడైతే ఈయన ఈ మాటలు మొదలు పెట్టడం, మీరు చెరలోనికి వెళ్తారు అని ఎప్పుడైతే వారిని కలిపి విషయాన్ని చెప్పాడో, అలా చెప్పబడిన దగ్గర నుండి ఇప్పుడు రెండు రాజ్యాలకి సంబంధించిన 12 గోత్రాల ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఎందుకొరకు అనంటే, ఎక్కడైతే మీరు చెరలోకి వెళ్ళిపోయారో, ఏ ప్రాంతాలైతే మిమ్మల్ని ముట్టడి వేసి పట్టుకొని దాసులుగా తీసుకొని వెళ్ళిపోయాయో, ఇలా ఈ ప్రాంతాలలోనే మీరు మగ్గిపోరు, ఈ చెరలోనే మీరు మిగిలిపోరు, మీ చివరి బ్రతుకులన్నీ చెరలోనే అంతరించిపోవు అనే విషయాన్ని చెప్తూ దేవుడు తన ఆత్మను కుమ్మరించబోయేటువంటి దినాలు కూడా రాబోతా ఉన్నాయి. చెరలో వేదన పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తూ, ఒక పక్క వారిని హెచ్చరిస్తూనే, ఈ హెచ్చరికను ఖాతరు చేయకపోతే మీ వేదనకరమైన బ్రతుకులు ఇలా ఉంటాయి అని చెప్తూనే తన ప్రేమను వెల్లడి చేయటం మొదలు పెడతాడు దేవుడు. ఆయన తన ప్రజలు వేదనలో ఉండటం అనేది, ఆయన తన ప్రజలు దుఃఖముఖులై ఉండటం అనేది ఆయన ప్రణాళికలో భాగమే కాదు. అలాంటిది వారు దుఃఖాక్రాంతులుగా వెళ్ళిపోయిన సందర్భాల్లో వారిని అలానే విడిచిపెట్టడు అనే విషయాలు మనకి ఈ మాటల గుండా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 44వ ఈ అధ్యాయం అంతటి ప్రారంభం నుంచి మనం చదువుతుంటే, ఇదిగో ఎండిపోయిన భూమి మీద నేను నీటిని ఎలా అయితే కుమ్మరిస్తే అది ఎలా తెప్పరిలో చేయబడుతుందో, అలా నేను చెరలోకి వెళ్ళిపోయిన 12 గోత్రాలకు సంబంధించిన తన ప్రజలను నేను తిరిగి ఆదుకోబోతాను. దేవుడు వారి కష్టకాలాన్ని చెబుతూనే వారు ఎలా ఆయన చేతిలో ఆదరించబడతారో కూడా చెప్పుకుంటూ ఆయన రావటం మనం చూస్తాం. అలా చెప్పినటువంటి భాగాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇటు కొంతమంది చెరలోకి వెళ్ళిపోయారు, మరి 2 గోత్రాలకు సంబంధించిన వారు చెరకి వెళ్ళటానికి వారి మనసులో సిద్ధమైపోయి మొండిబారిపోయి ఉన్నాయి. అలా ఉన్నటువంటి ప్రజల కోసం ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా నేను వారికి సహాయకుడినై ఉండబోతున్నాను, నేను వారిని విడిపించబోతున్నాను. 6వ వచనం చివరి భాగాల్లో మధ్యలో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు వారిని విడిపించేవానిగా తనను తాను ప్రత్యక్షపరచుకోవటం అనేది చూస్తాం. అంటే బంధించబడినటువంటి వారు బందీలుగా ఉండటానికి దేవుని ప్రణాళిక కాదు, అది ఆయనకి ఇష్టమైన విషయం కానే కాదు. ఈ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఏదో ఒక అనుభవాలలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలి. ఎందుకొరకు అంటే, దేవుడు మనల్ని కూడా అదే స్థితిలో విడిచిపెట్టడు అనే ఆదరణ మనం ఖచ్చితంగా ఈ మాటల నుండి తీసుకోవాలి. మనం ఉన్న స్థితి దురవస్థ అయితే దేవుడు అందులోనే మనల్ని విడిచిపెట్టడు. మనం ఉన్న స్థితి అననుకూలత అయితే దేవుడు అందులోనే మనల్ని విడిచిపెట్టడు. ఈ దేవుడు ఎండిపోయిన భూమి మీద నీటి చుక్కలు ఏవైతే పడితే అది ఎలా సంతోషంగా స్వీకరిస్తుందో అలా వారిని నేను ఆశీర్వదించబోతున్నాను. ఆ కింద వచనాల్లో మనం చూస్తాం, 3వ వచనంలో మనం ఈ మాటల్ని మనం చదువుతాం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుడు ఈ మాటలు, ఈ ఆశీర్వచనాలు పలుకుతుంటే ఏమర్థమవుతుంటుందంటే, దేవుడు తరతరాలుగా వారితో అంటిపెట్టుకొని ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన మనకి తెలుస్తుంది. నేను నిన్ను దీవిస్తాను, నిన్ను విడిపిస్తాను, ఎండిపోయి నీ బ్రతుకుని నేను ప్రవాహ జలమును నీ మీద గుండా వెళ్ళేటట్టు చేస్తాను అని ముగించలేదు. దేవుడు వారి సంతానాన్ని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుడు ఎక్కడితో అయిపోయింది, వారిని దీవించాను అయిపోయింది, వారిని ఆశీర్వదించాను అయిపోయింది, వారిని విడిపించాను అయిపోయింది, ఇది కాదు ఆయన మనసు. దేవుడు తన ప్రజలతో నిత్యము ఉండునట్లుగా, ఆయన తన ప్రజలతో ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండేటట్టుగా ఆయన ఖచ్చితంగా ఆయన మనసు ఉంటుంది. అందుకే నిర్గమకాండంలో మనం ఆ మాటలు చదువుతాం. 20వ అధ్యాయంలో 25వ అధ్యాయంలో చూస్తాం, నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని వారు నిర్మించాలని దేవుడు కోరుకోవటం. ఎందుకంటే దేవుడు తరాల వెంబడి వారి మధ్య ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ మాట అదే జ్ఞాపకం చేస్తాడు. నీకు పుట్టినటువంటి వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను. నేను నీతో ఆగిపోయేటువంటి మనసు కలిగిన వాడిని కాదు. నేను నిన్ను విడిపించి ఊరుకుంటానా? లేదు, నీ తర్వాత తరాలను కూడా నేను ఆశీర్వదిస్తాను. ఇది ఖచ్చితంగా మనం నిరీక్షణతో దేవుని కొరకు ఎందుకు ఎదురు చూస్తాం అనడానికి జవాబు. ఎందుకు దేవుని మనం అంటిపెట్టుకొని ఉండాలి అనడానికి ఒక అద్భుతమైన కారణం. ఆయన చెప్తూ మాట్లాడుతున్న మాటల్లో 4వ వచనంలో ఆయన మాట్లాడతాడు కదా,
నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. వారు ఎలా ఎదుగుతారో చెప్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించటమే కాదు, నిన్ను విడిపించి నీ తర్వాత తరాలను ఆశీర్వదించటమే కాదు, దీవించటమే కాదు, వారి ఎదుగుదల ప్రాసెస్ అని చెప్తాడు. వారు దీవించబడతారు, ఎలా ఆశీర్వదించబడతారు అనే విషయాలను చెప్తారు. అక్కడ ఆయన చెప్తూ ఆయన పోల్చినటువంటి ఆ పోలిక చూడండి. ఆయన అంటే నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఇలా చూస్తున్నప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారో కూడా చెప్తున్నాడు. ఆ ప్రజలు ఎలా స్పందిస్తారంటే, నేను కూడా ఇశ్రాయేలీని, నా పేరు కూడా ఇశ్రాయేలు, నేను యెహోవాకి నేను భక్తుణ్ణి, నా దేవుడు యెహోవా అని చెప్పుకోవటానికి వారందరూ ఉత్సాహపడతారు. ఇది ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు, వారు దీవించబడడం చూసిన ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విషయం. ఇది సహజంగా జరిగేదే. ఇశ్రాయేలీల్ని దేవుడు విడిపించటానికి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు మాత్రమే బయటికి రాలేదు, అన్ని లక్షల మంది మాత్రమే బయటికి రాలేదు. ఇశ్రాయేలీలతో సత్సంబంధం కలిగినటువంటి ఐగుప్తీయులు కూడా వారితో పాటు కలిసి వారితో వచ్చేసారు. వారికి ఎందుకు వచ్చేసి ఉంటారు? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ఫరో వాళ్ళని చంపేస్తాడు, మళ్ళీ వాళ్ళని ఈడ్చుకొని వస్తాడు అని వారికి అర్థమైతే, వారు ఊహలో ఉంటే వాళ్ళతో పాటు వెళ్తారు వీళ్ళు. ఎందుకు? ఎక్కడున్నా ఒకటే, కాసేపు అయితే ఇంకో సంవత్సరం 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ ఇక్కడికే వస్తారు అని అనుకున్నప్పుడు వారితో వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు వారి మధ్య జరిగించిన అద్భుత కార్యాలు చూసినప్పుడు వారికి ఏమనిపించిందంటే, ఈ దేవుని దగ్గర ఉంటే మనకు కాపుదల అనిపించింది. అందుకే ఆ ఐగుప్తును విడిచిపెట్టి, బలమైన రాజ్యాన్ని వదిలిపెట్టి, అక్కడున్న పటిష్టమైనటువంటి సైన్యాన్ని వదిలిపెట్టి దేవుడు వారిని విడిపించిన ప్రజలతో పాటు వచ్చారు. అందుకే వాళ్ళని బైబిల్ గ్రంథంలో మిశ్రిత జనం అని పిలిచారు. కలిసిపోయినటువంటి ప్రజలు వీళ్ళు. వారు ఇశ్రాయేలీలు వచ్చేటప్పుడు వారితో పాటు వచ్చేసారు, మేము కూడా వచ్చేస్తాం మీతో. ఎందుకు ఈ మాటలు జరుగుతున్నాయి అంటే, దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. 6వ వచనం అదే చెప్తా ఉంది. వీళ్ళు కూడా చెప్పుకుంటారు, మేము కూడా ఇశ్రాయేలీయులమే, మా దేవుడు కూడా యెహోవా అని చెప్పుకోవటానికి ఇష్టపడతారు ప్రజలు అనే భావన 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. కొద్ది నిమిషాలు 4వ వచనంలో దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే అనుభవాలని జ్ఞాపకం చేసుకోవటానికి మన మనస్సు 4వ వచనం మీద నిలబెడదాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీటి కాలువలు అంటే ప్రవహించే కాలువలు లేదా ప్రవహించే నీరుండేటువంటి ప్రాంతం. ఎప్పుడు కూడా నిల్వ ఉండేటువంటి నీరు కాదు అది ఎప్పుడు ఫ్లోటింగ్ అవుతూ ఉంది. ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మాట నది అని పిలవండి పోని, ప్రవహించేటువంటి కాలువల దగ్గర నాటబడినటువంటి ఒక చెట్టుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఎలా ఎదుగుతుంది అనంటే, గడ్డి మధ్యలో ఎదుగుతుంది. గడ్డి మధ్యలో ఎదుగుతూ ఉంది. ఆ ఎదుగుదల, ఆ నిరవంజి చెట్లు వారు ఎదిగే ప్రదేశాన్ని, అది ఎదుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్న అనుభవాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగును. అది ఎలా గడ్డిలో, అసలు ఆ గడ్డిని పోల్చటం, లేదంటే గడ్డిని కూడా కన్సిడర్ చేసి చెప్పటం, నీటి కాలువల దగ్గర ఉన్నటువంటి ఆ భాగాన్ని కూడా కన్సిడర్ చేసి చెప్పటం ఎందుకొరకు అనంటే, దేవుడు ఏది చేసినా ప్రతి చిన్నదానిని కూడా ఆయన కన్సిడర్ చేస్తాడు, దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నప్పుడు, అక్కడ నిరవంజి చెట్టు అని పిలువబడేటువంటి ఆ నిరవంజి చెట్టు కోసం మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో దీని ప్రస్తావనలు కొన్ని దగ్గరికి అనిపిస్తుంది. ఇందాక ఒక దగ్గర మనం ఇంచుమించు 134, 37 కీర్తనలోనో ఆ విషయాలు నేను జ్ఞాపకం చేశాను. వారి సితారాలు, తంబురులు తీసుకొని వెళ్ళి సంగీత వాద్యాలు నిరవంజి చెట్టుకి కొమ్మలకి తగిలించామని వారు వేదన పడుతున్న స్థితి మనకు అక్కడికి అనిపిస్తుంది. అదే సమయంలో గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ అని పిలువబడేటువంటి ఆ పండుగ ఏదైతే జరుగుతుందో, ఆ పండుగ మొదటి దినాన 7 దినాలు జరిగించాల్సిన ఆ పండుగ మొదటి దినం నుండి చేసే అనుభవం ఏంటంటే, మీరు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని విషయాలు జరగాలి. చదువుదాం ఒక మాట. అది లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనం. లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనం.
నిరవంజి చెట్లను కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని మీరు 7 దినాలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు ఉండాలి. మీరు ఆ సుక్కోతు పండగని పిలువబడే ఈ పండగ, పర్ణశాలల పండగని పిలువబడే ఈ పండగ, గుడారాల పండగని పిలువబడే ఈ పండగ, ఈ మూడిటికి ఒకటే పేరు, ఒకటే పండగ. అది ఈ గుడారాల పండగలో వారు ఎలా ఉండాలి అని అంటే, కొన్ని ఫలాలు తీసుకొని రావాలి, కొన్ని చెట్ల కొమ్మలు తీసుకొని రావాలి. ఆ చెట్ల కొమ్మలలో ఇదిగో ఈ నిరవంజి చెట్టు కూడా ఉండాలి. ఈ నిరవంజి చెట్టు కూడా ఎందుకు తీసుకొని రాబడాలి అని అంటే, నిరవంజి చెట్టు చూడడానికి అదొక డెకరేషన్, ఎంత బాగుంటుందో అది కూడా అంత సౌందర్యంగా కనిపిస్తుంది చూడడానికి. ఈ నిరవంజి చెట్టు విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, సుక్కోతు పండగప్పుడు అంటే గుడారాల పండగప్పుడు మీ చేతుల్లో ఖచ్చితంగా అది కనిపించాలి. మీ చేతుల్లో ఫలాలతో పాటు ఇదిగో కొన్ని రకాల మొక్కలు కొమ్మలు చెప్పాడు, దాంట్లో ఈ నిరవంజి చెట్టు కొమ్మలను కూడా మీరు తీసుకొని రావాలి. ఆ మాట గమనించండి. ఆ నిరవంజి చెట్టు అని చెప్పటానికి ముందు ఏమని రాసున్నది అక్కడ? ఏమని రాసుంది అమ్మా? ఏమంట? కాలువల యొద్ద. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నీటి కాలువల యోరను, ప్రవహించేటువంటి వాటి దగ్గర. అంటే వాటి ఐడెంటిటీ చెప్తున్నాడు, అవి ఎక్కడ దొరుకుతాయో చెప్తున్నాడు. ఈ నిరవంజి చెట్టు యొక్క స్థానం ఎక్కడుంటుంది, అది విరివిగా ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని ఆయన చెప్పే ఆ పదాల దగ్గర మనం అర్థం చేసుకోగలుగుతాం. కాలువల దగ్గర అది దొరుకుతుంది, మీరు అక్కడి నుంచి దాన్ని తీసుకొని రావాలి, మీ చేతుల్లో అది కనిపించాలి. అసలు గుడారాల పండుగ ఎందుకు చేస్తారో తెలుసా? 2 రీజన్స్. ఒకటి, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి దేవుడు విడిపించాడని విమోచనను జ్ఞాపకం చేసుకోవటానికి, మా దేవుడు విడిపించేవాడు అని చెప్పటానికి. అదే సమయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి పంటల విషయంలో దేవునికి స్తోత్రం చెప్పటానికి. 1 విడుదల కోసం, 2 సమృద్ధి కోసం. ఈ 2 విషయాలు తీసుకొచ్చి అక్కడ ప్రార్థించటం కాదు, దేవుణ్ణి ఘనపరచటం అనే కార్యం జరుగుతుంది. దేవుణ్ణి ఘనపరిచేటువంటి ఆ కార్యంలో ఈ నిరవంజి చెట్టుకు కూడా స్థానం ఉంది. ఈ నిరవంజి చెట్టును కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు చాలాసార్లు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించే ప్రతిసారి ఇదిగో గడ్డి మధ్యన ఎదిగేటువంటి నిరవంజి చెట్టు వలె నేను నిన్ను ఉంచుతాను అన్నప్పుడు, నువ్వు ఎక్కడుండాలంటే దేవుణ్ణి మహింపరిచే స్థలంలో నీది కూడా ఒక భాగం అయి ఉండాల్సిందే. నువ్వు అభివృద్ధి చెందే కొద్దీ నువ్వు కూడా దేవుణ్ణి మహింపరిచేటువంటి అనుభవాల్లో నీది కూడా ఒక ప్లేస్ అయి తీరాల్సిందే. చాలా సందర్భాల్లో మనం ఈ విషయాన్ని దీవించబడే స్థితి వరకే మనం లిమిట్ చేస్తాం, ఆశీర్వదించబడే స్థితి వరకే మనం లిమిట్ చేస్తాం. లేదు, నువ్వు దీవించబడే కొద్దీ నిన్ను బట్టి దేవుడు మహిమపరచాలి, ఆ మహిమ స్థానంలో నీది కూడా భాగమై ఉండాలి. ఈ నిరవంజి చెట్టు వలె నిన్ను అభివృద్ధి చేస్తానని చెప్పిన దేవుడు తాను చేసిన విడుదల కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరిచే 7 దినాల ఆ పండుగలో నిరవంజి చెట్టు మీ చేతుల్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకో తెలుసా? అది దేవుణ్ణి మహిమపరచడానికి పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఈరోజు దేవుడు నిన్ను దీవించే కొద్దీ, దేవుడు నిన్ను ఆశీర్వదించే కొద్దీ, దేవుడు నిన్ను బలపరిచే కొద్దీ నువ్వు దేవుణ్ణి మహిమపరచడానికి భాగం తీసుకోవాలి అనే మాట ఈ నిరవంజి చెట్టు నుండి మనం మాదిరి తీసుకోవాలి. ఈ నిరవంజి చెట్టు నుండి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అనుభవం. ఇదిగో ఈ సుక్కోత్ అనేటువంటి పండుగ దినాన మొదటి దినం నుండి 7 దినాలు చేసే ఈ పండుగలో నీ చేతిలో ఈ నిరవంజి చెట్టు కొమ్మ ఉండాలి. నువ్వు ఆ మహింపరుస్తున్నావా? ఆ మహింపరిచే అనుభవంలో దీనికి స్థలం ఉంది. ఆ మహింపరిచేటువంటి అనుభవంలో, ప్రభువా మాకు ఈ అద్భుతమైన పంటనిచ్చావు, మా గోధుమలనిచ్చావు, ఇదిగో మాకు ఈ ఎవరినిచ్చావు అని ఆ దేవుణ్ణి ఘనపరిచే ఆ స్థలంలో నిరవంజి చెట్టుకి స్థలం ఉంది. ఈరోజు దేవుణ్ణి ఘనపరిచే అనుభవాల్లో దేవుడు నిన్ను దీవించే కొద్దీ, దేవుడు నిన్ను మహింపరిచే కొద్దీ, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు నిన్ను ఆశీర్వాదకరమైన అనుభవాలు గుండా నడిపించే కొద్దీ నువ్వు మహిమపరచడానికి నీ స్థానం అందులో ఉందన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. కేవలం దీవించబడ్డం మాత్రమే కాదు, ఇది 1 వే ట్రాఫిక్ కాదు. కేవలం దీవించబడ్డమే కాదు, ఆయన నుంచి వచ్చేదాన్ని తీసుకోవటం మాత్రమే కాదు, మన నుండి కూడా మనం ఆయన్ని మహిమపరిచే వారిగా మన భాగాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ మాటల్ని ధ్యానం చేసే ముందు ఒక్కసారి నేను చూద్దాం. ఒకసారి మీకు క్లియర్ కనిపిస్తుంది ఆ చెట్టు? లైట్లు ఆపండి, పర్లేదు. ఆ చివరివి ఇవి కాదు.
వెరీ గుడ్. వస్తుంది. అది ఎక్కడ స్విచ్లు వేసినా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. రైట్. ఈ చెట్టు చూడండి, ఇదే మనం మాట్లాడుకుంటున్న నిరవంజి చెట్టు. ఈ నిరవంజి చెట్టు నీటి కాలువల యొద్ద అనే మాటకి ఎందుకు చెప్పబడిందంటే అది ఎక్కువ పెరిగే స్థలం అదే. తడి ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది, మరొక ప్రదేశాల్లో దానికి స్థలం ఉండదు, మరొక ప్రదేశాల్లో బ్రతకటానికి అవకాశం ఉండదు. ఈ నిరవంజి చెట్టు చూస్తూ ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ముఖ్యమైన గుణం ఏంటంటే, ఇందాక దేవుడు ఆ వచనంలో మాట్లాడినట్టు ఎదుగుదురు, వారు ఎదుగుదురు. ఆ మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? 4వ వచనం. వారు ఎదుగుదురు. నిరవంజికి చెట్టుకు ఉండేటువంటి అద్భుతమైన గుణం ఎదగటం. ఎదగటం వేసింది వేసినట్టు ఉండేటువంటి ఆ బాన్సాయి మొక్కలో ఏవో ఉంటాయి, అవి కుండీల్లోనే పెరుగుతాయి. మామిడికాయలైనా ఏవైనా కుండీలోనే, ఇంక అన్నీ కుండీలోనే. ఎంత ప్లేస్ ఉన్నా లోపలే తిరిగి అక్కడక్కడే పెరుగుతుంది, అంతే ఉంటుంది. అంటే దాన్ని అలా కట్టడి చేస్తారు దాన్ని. అంటే దీనికి ఇంకా ఎదగటానికి అవకాశం ఇవ్వరు, అది ఎదగదు. కొన్ని మొక్కలు కూడా అంతకు మించి ఎదగవు, కొన్ని చెట్లు కూడా అంతకు మించి విస్తరించవు. కానీ దీనికి ఉండే అద్భుతమైన గుణం ఏంటంటే ఎదుగుదల. ఎంత ఎదుగుతుంది అని అంటే చాలా తొందరగా ఎదుగుతుంది. ఆ ఎదిగే క్రమాన్ని దగ్గర సంవత్సరానికి ఒక ఇల్లంత హైట్ దగ్గర 9 నుంచి 10 అడుగులు పెరుగుతుంది ఒక సంవత్సరానికి. 9 నుండి 10 అడుగులు. ఇది తన జీవిత కాలంలో దగ్గర 90 నుంచి ఏవి ఇబ్బందులు రాకుండా ఉంటే 90 నుంచి 100 అడుగులు ఎత్తు ఎదిగేటువంటి చెట్లు కనిపిస్తాయి. 100 అడుగులు ఎదిగేటువంటి చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మంచి అనుభవం ఏంటి అంటే, ఈ చెట్టు మనకి నేర్పించే మరొక పాఠం. అది సంవత్సరానికి 10 అడుగులు దగ్గర 9 నుంచి 10 అడుగులు పెరిగితే మన జీవితంలో దేవుడు మనల్ని పట్టుకున్నాడు, మనం కట్టబడ్డాము, దేవుని దగ్గర మందిరంలోకి చేరాము, మందిరంలో భాగమయ్యాము అని చెప్పింది మొదలుకొని మన ఆత్మీయ స్థితి ఎంత ఎత్తుకు ఎదుగుతుంది అనేది ఈరోజు దాని నుంచి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎంత ఎత్తుకు ఎదగగలుగుతుందో, ఎంత ఎత్తుకు దాన్ని తీసుకొని వెళ్ళగలుగుతున్నాం. మనం ఎదిగే అనుభవం, ఎక్కడ ఎదిగే అనుభవం కనిపిస్తుందా? ఇది ఎదగటానికి మూలమైన అనుభవం ఏంటో తెలుసా? దాని వేర్లు. అన్ని మొక్కలకి వేర్లే కదా, కానీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది లోతు వెడల్పులు సమానంగా అంటే లోతు చాలా ఎక్కువ లోతుకు వెళ్ళిపోతుంది దాని వేరు, చాలా లోతుకు వెళ్తుంది దాని వేరు. అదే సమయంలో వెడల్పుగా కూడా వెళ్ళిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇటు వెళ్ళే కొద్దీ ఇటు కూడా వెళ్తుంటుంది, కిందకి వెళ్ళే కొద్దీ మొత్తం అన్ని వైపులా పరుచుకుంటుంది. అది అన్ని వైపులా పరుచుకుంటుంది. అదే సమయంలో లోతుగా కూడా పరుచుకుంటాయి. మనకి చాలా చెట్లు తెలుసు. కొన్ని చెట్లు వాటి వేర్లు వెడల్పుగా అల్లుకుంటాయి. అంటే భూమిలో ఎక్కడ తవ్వినా కూడా అవి కనిపిస్తుంటాయి, వెడల్పుగా తవ్వుకుంటాయి. కానీ లోతు వాటికి ఉండదు. చాలా పెద్దవి ఏవైనా జరిగాయి అంటే మాత్రం అది ఎంత పెద్ద వృక్షమైనా కూడా పక్కకి ఒరిగిపోతుంది. అది ఎందుకు అంటే అక్కడ కనిపిస్తుంది, వాటి వేర్లు వెడల్పుగా పరుచుకుంటాయి. కొన్ని చెట్లు ఉంటాయి లోతుగా వెళ్ళిపోతాయి, చాలా లోతుగా వెళ్ళిపోతాయి. వాటి వేరు లోతుగా ఉండటం అనేది ఎంతటి అననుకూలమైన పరిస్థితి వచ్చినా అవి బతకగలవు అనడానికి నిదర్శనం. అది లోతు వేరు లేకపోతే ఏమవుతుంది? అది ఎండిపోతుంది. ఆడిని కూడా ఏం పేరు? అగస్టినా, ఏం పేరు? నిర్వేన్ కూర్చోళ్ళ దగ్గర. అంటే పిల్లలు తిరుగుతారు, మీకేమండి మీరు వాక్యం చెప్పొచ్చు కదా అని అంటారేమో. ఒకసారి ఈ ప్లేస్లో నిలబడి అలా అలజడి జరుగుతున్నప్పుడు మాట్లాడే ప్రయత్నం చెయ్యండి. ఒకసారి మీరు వంట చేస్తున్నప్పుడు ఇలాగ చుట్టూ మీ పిల్లకాయలు తిరుగుతా మీ కొంగులు లాగేస్తూ ఉంటే మీరు ఎంత అద్భుతమైన వంట చేస్తారో.
ఇక్కడ నిలబడి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు దేవుని ఆత్మ ప్రేరణ ఇలాంటి అలజడుల వల్ల అటు ఇటు వెళ్ళిపోతాయి. పర్లేదండి, ఏం పోయింది అని అంటే దేవుని మనసులో మాట మీ మనసుల దాకా చేరదు, అంతే, అంతకుమించి ఏం లేదు. పోనీ పానివ్వండి, దానికేముంది, మీ ఇష్టం, వెళ్తే వెళ్తుంది లేకపోతే లేదు అనుకుంటే ఇంటి దగ్గర కూర్చోవడం బెటర్ బేసిక్గా. ఎందుకు, ఆయన మనసులో ఉన్న మాట వినకుండా ఉత్తిగా వచ్చి వెళ్ళిపోవటం అనేది మంచిది కాదు. సో ఓకే, అయిపోయింది. నిరవంజి చెట్టు యొక్క వేరు కారణం దేనికి? అది అంత మంచి ఎదుగుదలను కలిగి ఉండటానికి. నువ్వు ఎదుగుతున్నావు అనడానికి, ఎదుగావు అనడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి అంటే వేరు ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వేరు ఉండేటువంటి ఈ అనుభవం నిరవంజి చెట్టుకి ఎలా ఉంటుందంటే లోతుకి లోతు ఉంటుంది, అదే సమయంలో వెడల్పుకి ఉంటుంది. అందుకనే ఇది ఎంత పెద్ద గాలులు వచ్చినా అది వంగిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులకి నిలబడుకుంటుంది. అది వంగిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులకి నిలబడుకుంటుంది. అది విరిగిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులకి దాని అంతటదే దాని పక్కన నుంచి స్టమ్స్ వేసుకొని వచ్చేస్తాయి. దీనికి ఉండే గుణం ఏంటో తెలుసా? లోతైన అనుభవం, వేరుపారిన అనుభవం. లోతు ఉండాలి, వేరుపారటం కూడా ఉండాలి. ఈరోజు దేవుని సముఖంలో లోతు లేని భక్తి వృద్ధిని కలిగించదు. ఇది మనకి నేర్పే పాఠం. లోతు లేని భక్తి వృద్ధిని తీసుకొని రాదు. ఎందుకు అంటే వృద్ధి అనేది దేవుడు ఆశీర్వదించిన దానికి నిదర్శనంగా ఆయన చెప్పాడు ఆ మాటని. ఇదిగో నేను నిరవంజి చెట్టు వృద్ధి చెందినట్లు నా ప్రజల్ని నేను వృద్ధి చెందిస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు? విడుదల అవసరమైన వారిని చూపిస్తూ ఇదిగో మీరు ఇలా ఉంటారు అని చెప్పటానికి వాడినటువంటి అద్భుతమైన అనుభవం. అంటే అది ఆశీర్వాద సూచన కదూ, అది ఆశీర్వాదానికి దేవుడు పెట్టినటువంటి అనుభవం కదూ. ఎదుగుదల లేనివాడు దీవించబడుతున్నాడా అని అంటే, ఆత్మలో ఎదగకుండా మిగతా విషయాల్లో వర్ధిల్లుతున్నాము అని అంటే భ్రమపడద్దు. అవన్నీ ఒకరోజు గడ్డి పువ్వు వాలినట్టుగా వాడిపోయినట్టు ఖచ్చితంగా వాడిపోతాయి. కారణం ఏంటో తెలుసా? ఇవి లోతులేని అక్కడక్కడే పైన ఎదిగేటువంటి మొక్కలు. ఏవి? గడ్డి. ఆయన మాట్లాడాలనుకుంది పక్కనున్న గడ్డి కోసం కాదు, గడ్డి మధ్య స్థిరంగా ఎదుగుతున్న నిరవంజి చెట్టు కోసం. ఈరోజు మనల్ని గడ్డిలాగా ఉంచాలనుకోలేదు ఆయన. నువ్వు గడ్డిలాగా ఉండాలి అని అనుకుంటే నువ్వు నేను పైన బతికేస్తే చాలు. పైన దేవుని మాటల్ని వింటే సరిపోద్ది, పైన దేవుని ఆరాధిస్తే సరిపోతుంది, పైన దేవుని మందిరానికి వచ్చిపోయాం అన్నట్టుగా ప్రెజెన్స్ సార్ అన్నట్టుగా అయిపోతే సరిపోతుంది. ఏది గడ్డిలా బ్రతకటానికి? చాలామంది అనొచ్చేమో, కాగిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగి 2 రోజులు బతికినప్పుడు ఈ లాజికల్ చండాలంగా ఉంటాయి తెలుసా? దేవుని సముఖంలో కాసేపు బతికేసి కాసేపు వెళ్ళిపోతామంటే ఆయన రుచి టేస్ట్ చూసిన వాళ్ళు అలా ఉండడానికి ఇష్టపడరు. అలా సింపుల్గా ఒక మాట చెప్తాను. మన ఇంటికి మనకి చాలా దగ్గరైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వెళ్ళిపోతాను అన్నారు అనుకోండి, ఏమంటాం? కూర్చోండి, సాయంత్రం అయితే టీ తాగి. నేను అక్కడ మల్కాపురం చర్చి దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు, సరే అమ్మ ఇక బయలుదేరుతానంటే, ఆగండి అయ్యా టీ పెడతాను. మరి ఇందాకంతా కూర్చున్నప్పుడు ఏం చేశారు? ఈ టీ ఒక కారణం అంతే. ఎందుకు? కాసేపు అంతే. నేను చూసి అనేసాం. ఏమని? అమ్మ వెళ్ళేటప్పుడే మీకు టీ జ్ఞాపకం, కాసేపు కూర్చుంటారు కదా అయ్యా. అంటే మనకి మనసుకి దగ్గరైన వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? కాసేపు ఎక్స్టెండ్ చేసుకుందాం ఈ సమయాన్ని. గడ్డి పువ్వులకి, గడ్డికి ఉండే సౌందర్యానికి ఆ అవకాశం లేదు, ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం లేదు. నువ్వు చెట్టులా ఉంటే తప్ప నీ యొక్క లైఫ్ స్పాన్ పెరగదు. చెట్టు బ్రతుకు గడ్డి బ్రతుకు ఒకటేనా? అది ఒకటేనా? గడ్డి బ్రతుకు అశాశ్వతమైనది. అది కాసేపట్లో బైబిల్లోనే ఉన్నాయి ఆ మాటలు కదా. ఉదయాన పోస్తూ ఉదయాన పెరుగుతుంది, మధ్యాహ్నానికి అంతా అది ఇదవుతుంది, సాయంత్రానికి దాని ప్లేస్ని పోగొట్టుకుంటుంది. చాలా స్వల్పమైన అనుభవాలు. ఈరోజు మనం పైన బ్రతికేద్దాం అని అనుకుంటే గడ్డిలాగా మంచి కలర్ పువ్వులు వేసుకొని బతికేయచ్చు. మనం ఇళ్లలో కూడా పెంచుతాం కదా, గడ్డి గులాబీ ఏవో పెరుగుతాయి, అది ఇవ్వలే కనిపిస్తుంది. మరి సాయంత్రం తర్వాత రోజు ఉదయం చూస్తే ముసిలైపోయినట్టు ఇట్లా వాడిపోయి కిందకి వెళ్ళిపోతుంది. ఏమైందయ్యా అంటే అయిపోయింది దాని బ్రతుకు, అంతే. దేవుడు అలా కోరుకోవట్లేదు మనల్ని. అలా ఉండాలి అని అనుకుంటే లోతు లేకుండా నచ్చినట్టుగా మనం ఉండొచ్చు.
నీవు దేవుడు చెప్పిన నిరవంజి చెట్టు వలె ఎదగాలి అంటే మాత్రం నీ వేరు లోతుకు వెళ్ళాలి. అది వెడల్పుగా నీ వేరు పారేటువంటిగా ఉండాలి. ఈరోజు లోతుగా ఉండకపోతే ఏమవుతుంది అని అంటే పైకి కనిపించే ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నీతిమంతులకు అనీతిమంతులకు ఒకే రకంగా కొన్ని ఈవులు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అందరికీ ఒకే రకంగా ఇస్తున్నాడు. అందులో మనకు కూడా వచ్చేవి మనకు వస్తాయి, అంతే. ఇది ఆశీర్వాదం లేదా ఇంకొకటి అనుకోకండి. దేవుడు నిన్ను ఎదిగించే కొద్దీ వచ్చే దీవెన వాటితో సమానం ఎప్పటికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు లోతైన ఆత్మీయ అనుభవాన్ని, వేరుపారిన ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండకపోతే ఇదిగో ఈ పైన ఉండే అభివృద్ధి జరగదు. ఈరోజు లోతు పారిన అనుభవం లేకుండా, వేరుపారిన అనుభవం లేకుండా, లోతైన అనుభవాలు కనిపించకుండా నేను పైకి ఎదుగుతాను అని అనుకుంటే జరిగే విషయం కాదు. వీళ్ళు చాలామంది తెలుసో లేదో నాకు తెలీదు, ఈ ప్రతి గురువారం బైబుల్ ధ్యాన తరగతులని ఇక్కడే గురువారం 7:30కి పెడతా ఉన్నాం. అందులో ఈ విషయాల్ని మాట్లాడుకుంటా ఉన్నాం. వాక్యాన్ని పైన కాదు, లోతైన అనుభవాలకు నేర్చుకోవడి, అలా నేర్చుకోవడానికి ఉపయోగపడే విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే వేరుపారి ఎదగటం వల్ల లేదా లోతైన అనుభవానికి వెళ్ళి ఎదగటం వల్ల అది స్థిరంగా, ఒకవేళ అననుకూలత వచ్చినా కూడా అది నిలబడేదిగా ఉంటుంది. ఈ నిరవంజి చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అనుభవం అది ఎదుగుతుంది. అలా ఎదగటానికి దానికి ఉండేటువంటి అద్భుతమైన గుణం అది లోతుకు వెళ్తుంది. దేవుణ్ణి ఆరాధించేదానికి పైన కాకుండా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఉన్న సంతోషాన్ని అనుభవించగలుగుతాం. వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, లోతైన అనుభవాలకు వెళ్తున్నప్పుడు దానిలో ఉండేటువంటి శ్రేష్టత అప్పుడు కదు అర్థమవుతుంది. ప్రత్యక్షపు గుడారం అని పిలువబడేటువంటి దేవుని సన్నిధి దూరం నుండి చూస్తున్నప్పుడు బూడిద రంగులో కనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు ఎన్ని వర్ణాలు ఉండాలని చెప్పాడో తెలుసు. అందులో అవన్నీ అప్పుడు కనిపిస్తాయి. దూరం నుండి కనిపించినంత ఏదో కనిపిస్తుంది, ఉంటే ఉన్నాం, ఈ అనుభవాలు దేవుణ్ణి సంతోషపెట్టేవి కాదు. అదే సమయంలో అది అభివృద్ధినిచ్చేది కానే కాదు. కాబట్టి ఈ నిరవంజి చెట్టును పోల్చి దేవుడు చెప్పినటువంటి మాట ఎదుగుదల. ఈరోజు మనం దేవుని సముఖంలో నిలబడి ఇది పరీక్షించుకోవాలి వ్యక్తిగతంగా. ప్రతి ఒక్కరూ ఎవరికి వారం నేనున్న తీరులో, నాకున్న భక్తి జీవితం యొక్క ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఎంతకాలం అయిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని రోజులైందో, ఈ అనుభవంలో నా ఎదుగుదల దేవుడు సంతోషించేటువంటి స్థాయిలోనే ఉన్నానా? ఒకవేళ అలా ఉండలేదు అని అంటే మనం సరి చేసుకోవాల్సింది ఇదిగో ఈ లోతైన అనుభవాన్ని. ఈ లోతైన వేరు లేకపోతే అద్భుతమైన ఎదుగుదల పైన రాదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ మంచి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దీనికి ఉండే మరొక అనుభవం ఏంటంటే, ఇది నీరు ఎక్కడున్నా కూడా ఏమంటుందని తీసుకుంటుంది. నీరు ఎక్కడున్నా కూడా తీసుకొని ఉంచుకుంటుంది, దాని దగ్గర నిల్వ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. అది ఎంతలా తీసుకుంటుందంటే ఆ నీరు ఎక్కడున్నా కూడా, ఇందాక ఒక మాట చెప్పాను, లోతుకు వెళ్తుంది. అదే రకంగా వెడల్పుగా ఉంటాయి దాని వేర్లు. ఎందుకంటే నీటిని గ్రాప్ చేసుకోవడానికి, నీటి కోసం వెంపర్లాడిపోతుంది ఈ చెట్టు. నీరు ఎందుకంటే నీరు లేకుండా ఇది బతకదు. నీరు లేని స్థలంలో దీని ఛాయలు కనిపించం. ఎక్కడెక్కడో ఉందంటే కనీసం దీని దగ్గర ఏదో ఒక దగ్గర పారే నీరు ఉంటుంది అని అర్థం. నిరవంజి చెట్టు దొరికితే అయిపోయింది, ఇక్కడ మనం నీరు ఎక్కడో దగ్గర మనం పట్టుకోవచ్చు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నిరవంజి చెట్టు దాని వేరుని లోపలికి తీసుకుని వెళ్ళటం ఎందుకంటే దాన్ని నిల్వ చేసుకోవటానికి. ఈ నిరవంజి చెట్టుకుండేటువంటి అనుభవం నిల్వ చేసుకోవడం. మరి మీ దగ్గర నేను నెలకు ఒకసారి వస్తాను కాబట్టి నాకు ఆ అవకాశం ఉండదు. కానీ ప్రతిరోజు ప్రతి ఆదివారం యవనస్తులతో నేను ఉంటాను కాబట్టి వాళ్ళందరికీ ఒక హింస పెట్టేస్తున్నాను. నేను లేచి నిలబడగానే నిన్న వారం ఏం మాట్లాడుకున్నాం అని చెప్పి మొదలు పెడతాం. నేను ఒకవేళ లేకపోతే ఆ ముందు రోజు దైవజనులు ఏం మాట్లాడారు, లేకపోతే ముందు రోజు మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారు, లేదా చర్చిలో ఏం చెప్పారు, ఈ విషయాలు అడుగుతూ ఉంటాను. ఎందుకంటే
నిల్వ చేసుకోవటానికి సాధన అది, నిల్వ చేసుకోవటం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసే దేవుడు. లోపల నిల్వ లేకపోతే జ్ఞాపకాలు రావు. మనకి లోపల నిల్వ ఉండాలి, డేటా ఉండాలి. డేటా లేకపోతే అది రిట్రీవ్ చేసుకోదు, అది మెమరీ లోపల నుంచి బయటికి లాక్కోదు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏ ఏ విషయాల్లో ఏ ఏ సందర్భాల్లో అవి అవి దేవుడు జ్ఞాపకం చేస్తాడు అని అంటే ముందు అవి లోపల స్టోర్ అవ్వాలి కదా, ముందు చదివి ఉండాలి కదా, మనం ముందు వినుండాలి కదా. మనం అది విన్నప్పుడు కదా అది జ్ఞాపకం అనే పదం అక్కడ అప్లై అవుతుంది. నిల్వ చేసుకోవాలి. ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మాటలు, ఆ అనుభవాలు మన మనస్సులో నిల్వ ఉండే స్థితి ఉంటే ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. మొన్న మా ఇంటికి చాలా కాలం క్రితం మా అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు నేను ఇంటి దగ్గర దింపుతూ ఉంటే వారు ఎక్కడికైతే పెళ్ళికి వచ్చారో అక్కడ దింపడానికి వెళ్తుంటే ఆమె ఉదయాన్నే ఆ చుట్టుపక్కల ఎండాడి దగ్గరికి వచ్చే ముందు ఆ చుట్టూ ఉన్న కొండలు చూసి, నాన్న నాకు ఒక వాక్యం గుర్తొస్తుందని. ఏమ్మా అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఆ మాట ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు అంటే, కొండలు కనిపిస్తున్నాయి ఆమెకి కొండలు కనిపిస్తున్నాయి. ఈ కొండలు కనిపిస్తున్నప్పుడు మనస్సులో నిలవ ఉన్న ఈ వాక్యం మాత్రమే జ్ఞాపకం వచ్చింది. ఆపద్దినంలో దేవుడు నిన్ను ఎలా ఆదుకుంటాడు అంటే, ఇదిగో ఈ నిల్వ చేసుకోగలిగే స్థితి ఉన్నప్పుడు, నిల్వ చేసుకోగలిగే స్థితి. విన్నది విన్నట్టు ఇటు వదిలేసి, చూసినట్టు ఇటు వదిలేసి, ఏదో అంటారు ఈ చెవితో వినా చెవితో. ఇంకా నాకు తెలిసి కన్నుకు కూడా సేమ్ ప్రాసెస్, ఈ కన్నుతో చూసి కన్నుతో వదిలేయడం, అంతేనా? ఈరోజు ఒకవేళ అలాంటివి నిల్వలేనప్పుడు, దేవుని మాటల్ని నీ మనస్సులో పొందుపరుచుకోలేనప్పుడు నువ్వు ఎప్పుడు ఆదరించబడతావు? ఏ అనుభవాలను బట్టి ఆదరించబడతావు? ఈరోజు దేవుని మాటల్ని నిల్వ చేసుకోవాలి అని అంటే ఉండాల్సింది పరిశ్రమ, శ్రద్ధ. ఇది నీటి కోసం వెంపర్లాడి వేరుల్ని ఎటు పడితే అటు పంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీరు దొరుకుతుందేమో, ఇటువైపు వెళ్ళిన దగ్గర దొరకకపోతే ఇంకో పక్క. అదే క్రమంలో అది లోతుకి వెడల్పుకి ఎందుకు వెళ్తుందంటే నీటి కోసమే. ఈరోజు దేవుని వాక్యం అనే నీటి కోసం ఎంతమంది వెంపర్లాడుతున్నాం? దేవుని వాక్యం అనే నీటి కోసం లోతైన అనుభవాలకి ఎంతమంది వెళ్తాం? దేవుని వాక్యం అనే ఈ నీటి కోసం ఎంతమంది వేరుపారి బ్రతుకుతూ ఉంటాం? ఇది నీటి కోసం ఎదురు చూస్తా దాన్ని వేరులు అవకాశం దొరికే కొద్దీ పంపిస్తూ ఉంది, అవకాశం దొరికే కొద్దీ. ఈరోజు నీరు అనే దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తున్నా నిర్లక్ష్యపరుస్తున్నావు అని అంటే, ఈ నిరవంజి చెట్టు మనకు ఒక అద్భుతమైన మాదిరిని చూపిస్తుంది. అది ఎక్కడుంటుందో తెలుసా? నీటి ఒడ్డునే ఉంటూ నీటి కోసం వెంపర్లాడుతుంది. రోజు వాక్యం వినబడుతున్నా, వాక్యం వెదజల్లబడుతున్నా, దేవుని వాక్యం మన చేతుల్లో ఉన్న ఆ వాక్యం కోసం వెంపర్లాడలేని స్థితి ఉంటే ఈరోజు పౌరుషం తెచ్చుకుందాం. దేని చూసి? ఈ నిరవంజి చెట్టును చూసి. ఇది నీటి కోసం అది వెంపర్లాడుతుంది, ఎందుకంటే అది నిల్వ ఉంచుకుంటుంది. దీనికి ఉండే మరొక పేరు, ఈ చెట్టుకుండేటువంటి మరొక పేరు ఏంటంటే వీపింగ్ విల్లో అంటారు దీన్ని. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఇది చూడండి, ఆ చెట్టు చూస్తుంటే అది ఎంత ఎదిగినా కూడా అది ఇలా కిందకే వంగి కనిపిస్తుంది. ఎంత ఎదిగినా కూడా కిందకే వంగి ఇంకొక ఇది పెట్టండి. ఆకులన్నీ కిందకి వెళ్తున్నాయి, అవి చూస్తున్నారా? ఆకులన్నీ కిందకే వెళ్తాయి. అది ఎంత పైకి ఎదుగుతున్నా కూడా ఇవన్నీ కిందకి వంగి వాలినట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుకుండే గుణం, ఇందాక ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేం చేస్తుంది? వేరు నీటి కోసం వెంపర్లాడుతూ లోపల వెతుకుతూ ఉంటుంది. దొరికినంత తాగి పక్కకి వెళ్ళే టైప్ కాదు ఇది. దొరికినంత తాగేసి పక్కకి వెళ్ళే టైప్ కాదు ఇది. ఇది దొరికే కొద్దీ తీసుకుంటూనే ఉంటుంది. ఎంత తీసుకుంటుంది అంటే, ఈ చెట్లు ఎప్పుడైతే ఎక్కువ నీరుని తీసేసుకున్నప్పుడు, ఎక్కువ నీరు భూమిలో నుంచి వస్తాయి, ఎందుకంటే నీటి దగ్గరలో ఉంటుంది కనుక
చాలా తీసుకుంటుంది. ఇలా తీసుకుంటున్నప్పుడు ఆ చెట్లు కన్నాలు, ప్రతి మనిషికి కూడా బాడీకి కణజాలం ఉన్నట్టు వాటికి కూడా కణజాలం ఉంటుంది. ఆ ఆ ఆ రంధ్రాలలో నుండి నీరు బయటికి చెమటలాగా బయటకు వస్తుంది. దానికి నీరు చెమటలాగా బయటకు వస్తుంది. ఈ వచ్చిన నీరు ఏమవుతుందంటే ఆకు అంచుల దాకా వచ్చి చిన్న చిన్న చుక్కలాగా పడుతుంది. ఒక్కసారి పడదది, చిన్న చిన్న చుక్కలాగా. అంటే ఇది చూడడానికి ఒక వంగిపోయి ఇలా కిందకి దిగిపోయి ఉంటుంది. అది నీరు ఎక్కువ తీసుకున్న కారణం ఒకటి. రెండు, ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు కూడా ఆ వర్షం పడినటువంటి నీరు వెంటనే కిందకు ఉంది కదా, అది వెంటనే జారదు. అయినా కూడా ఎక్కడో ఆ పక్కన అక్కడక్కడ ఉండి నెమ్మదిగా చుక్కలు డ్రాప్ అవుతూ ఉంటాయి. ఆ సీన్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే ఇలా వంగి కన్నీళ్లు గారుస్తున్నట్టు ఉంటుంది. అందుకనే దానికి ఆ పేరు. రెండోది, దీని దగ్గర చెట్టు కింద కానీ కూర్చుంటే ఆ ఫ్లో, గాలి వస్తున్నప్పుడల్లా ఒక రకమైన శబ్దం వస్తుంది. ఈ సౌండ్ వస్తుంది. ఇలాగ ఎవరైనా అన్నారు అనుకోండి, రాత్రి పడుకున్నప్పుడు సడన్గా పక్కన చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఉంటాం అక్కడ, ఇది అలాంటి శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఏంటంటే దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఏడుస్తుంటే ఎలా శబ్దం వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇది ప్రార్థించే అనుభవానికి సాదృశ్యం, కన్నీటి అనుభవానికి సాదృశ్యం. ఈరోజు ప్రతి అనుభవంలో దేవుని వాక్యం కోసం వెంపర్లాడే మనం, యేసు ప్రభు వారు ప్రజలందరి కోసం విజ్ఞాపన చేసే మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడిగా ఎలా ఉన్నాడో మనం కూడా దీన్ని చూసి ఆ మాదిరిని తీసుకోవాలి. అది ఆ నీటిని తీసుకుంటూ బయటికి పంపిస్తుంది. తన లోపల ఉన్న నీరు ఎక్కువైపోతున్నప్పుడు బయటికి పంపిస్తుంది. ఆ నీరు బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్క చుక్క డ్రాప్ బై డ్రాప్ పడుతూనే ఉంటుంది. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అనుభవం ఇది. ఇతరుల కోసం చేసే విజ్ఞాపన అంత మాత్రమే కాదు, ఇది వ్యక్తిగతంగా నీ కుటుంబం కోసమో నీ వ్యక్తిగత అనుభవాల కోసమో ఉండాల్సిన అనుభవం కూడా. కాబట్టి ఈ చెట్టుకు ఉండేటువంటి అనుభవం వాక్యం కోసం వెంపర్లాడటమే కాదు, ఇదిగో అది ఆ వంగిన స్థితి. అదే సమయంలో దాన్ని ముందు పెట్టేసి, అదే సమయంలో ఆ నీరు అప్పుడప్పుడు కింద పడుతున్నప్పుడు దాని కింద ఉన్న వారికి ఆ శబ్దం ఏం చెప్తా ఉందంటే ఒక వీపింగ్, ఒక వేదన, లేకపోతే ప్రార్థించే అనుభవానికి అది సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈరోజు మనం కూడా ఆ అనుభవాన్ని మాదిరిగా పుచ్చుకోవాలి. వాక్యం ఇదే కాదు. ఇదిగో అనేకుల కోసం ప్రార్థించటం, వ్యక్తిగతమైనటువంటి మన అనుభవాల కోసం దేవుని పాదాలు పట్టుకోవటం, వీటిని కూడా మనం అన్వయించుకోవాలి. ఆ మాటలు చూస్తున్నప్పుడు ఇందాక ఒక మాట చెప్పాను, ఇది దగ్గర 90 నుంచి 100 అడుగుల దాకా పెరిగే అవకాశం ఉంది. అది సంవత్సరం 8, 9 లేదా 10 అడుగుల వరకు అది దాని వృద్ధిని చూపిస్తూ ఉంటుంది. ఇలా ఎదుగుతున్నప్పుడు మనం గమనిస్తే, ఇందాక ఆ చెట్టుని కోసం మాట్లాడాం, ఆ కొమ్మలు కూడా అవే చెప్తా ఉన్నాయి. ఎక్కడున్నాయంటే ఎంత ఎదుగుతున్నా కూడా అది ఏమవుతుందంటే వాలి ఎదుగుతూ ఉంటుంది. దాని మెయిన్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఎదుగుతూ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా కిందకి ఎదుగుతూ ఉంటాయి. అవి కిందకి ఎదుగుతూ ఉంటాయి. ఇది మనలో ఉండాల్సినటువంటి అద్భుతమైన తగ్గింపు స్వభావానికి సాదృశ్యం. నీ బ్రతుకులో దేవుడు నీకు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన ముందు వంగి బ్రతకాల్సిందే మనం. ఎందుకంటే మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన దేవునిగా కలిగిన ప్రజలం. మన యజమాని, మన నాయకుడు, న్యాయాధిపతి, ఆయన దగ్గర మనం బ్రతికి తీరాల్సిందే. ఈరోజు దేవుని సముఖంలో మనం నేర్చుకోవాల్సిన ఈ అనుభవం, దేవుని సముఖంలో ప్రార్థిస్తున్న అనుభవం మాత్రమే కాదు, తగ్గించుకునే స్వభావం కూడా మన దగ్గర ఉండాలి. తగ్గించుకునే స్వభావం ఎక్కడ తగ్గించుకోవాలి? అప్పట్లో ఉత్తరాలు రాసేటప్పుడు ఒక పదం చాలా విరివిగా వాడేవాళ్ళు. ఆ పదం ఏంటంటే ఉభయ కుశలోపరి. అయిపోయింది. ఈ మాట ప్రారంభంలో నాకు అర్థమయ్యేది కాదు. ఉభయ కుశలోపరి అయింది, తర్వాత అర్థమైంది. మీకు ఇప్పుడున్న పిల్లల జనరేషన్లకి ఈ పదం విన్నట్టుందా? ఉభయ కుశలోపరి అన్న మాట విన్నట్టుందా?
విన్నారు కానీ అర్థం తెలియదు. నాకు తర్వాత చాలా కాలం తెలుసుకున్న మాట ఏంటంటే, నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారా, ఇది దాని అర్థం. ఉభయులము కుశలము అన్నమాట. ఉభయులం అంటే మీరు నేను, ఇద్దరం బాగుండాలి, నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి. ఈ మాటకి పెట్టినటువంటి మాట. ఇదే పదం తగ్గించుకోవటంలో కూడా మనం కలిగి ఉండాలి. ఉభయులం అంటే మనం మన సహోదరులతో, మనం దేవుని ముందు తగ్గించుకోగలిగినంత సాహసం తన సోదరుల ముందు తగ్గించుకోవటానికి మాత్రం రాదు మనకి. అది బలహీనత అనండి, ఇంకొకటి అనండి, ఏదైనా అనండి. దేవుని ముందు తగ్గించుకోవటానికి ఇష్టపడే మన సోదరులతో, మన సహోదరుల ముందు తగ్గించుకోవటానికి మన మనస్సు మనల్ని అంతగా ప్రేరేపించదు. ఈరోజు మనం ప్రేరేపించబడదాం. దేనికోసం? ఈ నిరవంజి చెట్టును చూసి ప్రేరేపించబడదాం. నిరవంజి చెట్టును చూసి ప్రేరేపించబడదాం. ఈరోజు మనం అది కలిగినట్లుగా, అది ఎదుగుతుండే కొద్దీ దాని రెమ్మలను కిందకి పెట్టిన స్వభావం ఏం చెప్తా ఉందంటే, మనం దేవుని ముందు మాత్రమే కాదు, మన సహోదరుల ముందు కూడా, సహోదరుల ముందు కూడా మనం ఆ తగ్గింపుని కలిగి ఉండాలి. అన్నిసార్లు కలిగి ఉండడం సాధ్యమవుతుందా అని అంటే, నీకు చేతనైన ప్రతిసారి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది అన్నిసార్లు అవటానికి దేవుడు కృపిస్తాడు. దీనికి ఉండే మరొక అనుభవాన్ని చెప్పి నేను ముగిస్తున్న సమయం కూడా అయిపోయింది. ఈ చెట్టు మెడిసిన్లో వాడతారు. ఈ చెట్టుకి సంబంధించిన వీటిని. ఎందుకంటే దీంట్లో సిలసిస్ సైలసిస్ ఏదో ఒక ప్రొనౌన్సియేషన్ ఉంది. సిలసిస్ ఈ రకమైన పదార్థం దొరుకుతుంది. ఈ పదార్థం దేనికి ఉపయోగిస్తారంటే నొప్పి నివారణకు వాడతారు. నొప్పి నివారణకి ఇప్పటికీ కూడా కొన్ని మెడిసిన్స్లో ఇది వాడతారు. దేనికి? హెడ్ఏక్కి సంబంధించి. హెడ్ఏక్ ఇంకా ఇంకొక స్ప్రిన్ ఒకటి ఉంటుంది, ఇన్స్ప్రిన్ ఏదో స్ప్రిన్, దాంట్లో కూడా అమ్మా ఆస్ప్రిన్ అంట. ధన్యవాదాలు డాక్టర్. ఎందుకోసం అని అంటే దానికి ఆ నొప్పి నివారణ అనే ఆ పదార్థం దానికి ఉంది కాబట్టి దాన్ని వెంటనే నొప్పి తగ్గించుకోవటానికి ఆ ఆకుల్ని వాడతారు. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? నొప్పి నివారణగా ఉండాలి. మనం ఉంటే నొప్పి నివారణ అవ్వాలి, కానీ నొప్పి ఎక్కకూడదు. ఆల్రెడీ తగ్గిపోతుంది అనుకున్న పొజిషన్కి మనం వెళ్ళగానే మొత్తం రైజ్ అయిపోద్ది. నేను ఉన్నాను, ఏం పర్లేదులే. ఈరోజు నువ్వు ఉన్న ప్రదేశంలో ఆదరణ కలగాలి. నువ్వు ఉన్న ప్రదేశంలో సంతోషభరితులుగా ఉండాలి. నీ మాటలు ఒకరికి ప్రేరణను కలిగించాలి, దిగజార్చేదిగా ఉండడానికి వీలేదు. నీవు మాట్లాడిన, నువ్వు ఉన్న ప్రదేశంలోనైనా వారు ఏ విషయంలో వేదన పడుతున్నారు, నొప్పి పడుతున్నారో అది నివారించబడ్డానికి దేవుడిని నువ్వు వాడుకోవాలి. అంతే తప్ప మనం ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో తగలెట్టేసి రాకూడదు. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఇక బాబోయ్ ఇడెందుకు వచ్చాడు రా బాబు అన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు అలా లేరు. ఆయన వెళ్ళిన ప్రతి చోట నొప్పి నివారణ చేయబడింది. మనస్సులకున్న నొప్పి నివారణ చేయబడింది. దేహాలకు ఉండేటువంటి నొప్పి నివారణ చేయబడింది. ఆత్మలకు ఉండే నొప్పి నివారణ చేయబడింది. ఈరోజు దేవుడు మనకు మాదిరిగా ఉన్నప్పుడు మనం ఎందుకు నొప్పి నివారణకు బదులు నొప్పి కలిగించే వాళ్ళుగా ఉంటాం? ఈ చెట్టుకు ఉండేటువంటి ఆ అనుభవం నొప్పిని నివారణ చేసేటువంటి మెడిసిన్ తయారు చేయడానికి దీన్ని వినియోగిస్తారు. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. మనం తగ్గించుకోవాలి, దేవుని ముందు తగ్గించుకోవాలి, మనుషుల ముందు ఆయా సందర్భాల్లో అవసరం మేరకు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మనం ఎక్కడున్నా కూడా ఆ ప్రదేశాల్లో నొప్పి నివారణ కలగాలి తప్ప నొప్పిని కలిగించేదిగా అసలు దెబ్బ స్టార్టింగే మనం అయ్యేటట్టుగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ నిరవంజి చెట్టును గుర్చిన సందర్భాలు ధ్యానిస్తున్నప్పుడు చాలా మంచి అనుభవాలు. నేను 1-2 విషయాలే చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఎందుకోసం అంటే మళ్ళీ నేను ఎప్పుడో నెలకు వస్తాను కదా, ఇవన్నీ నిల్వ ఉంటాయో ఉండవో అని మొత్తం ఒకసారి
ముగించేశాను. లేదంటే ఒక్కొక్క విషయాన్ని మాట్లాడుకుంటే చాలా మంచి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ మాటల్ని నేను ఎక్కడితో ఆపేస్తున్నాను. ఈ నిరవంజి చెట్టును వర్ధిల్లింపచేసినట్టుగా దేవుడు ఎదిగింపజేసినట్లుగా మనల్ని దేవుడు ఆ రకంగా ఎదిగించే క్రమంలో మనం గుర్తుంచుకోవాల్సింది, మనం గడ్డి మధ్య బ్రతుకుతున్నాం. గడ్డి మధ్య బ్రతుకుతున్నాం. ఎందుకంటే గడ్డి ఆ మాత్రం ఉండి ఆ మాత్రం పోయేటువంటి అలాంటి ప్రజల మధ్య బ్రతుకుతున్నాం. నువ్వు ఉండేది కూడా అలాంటి లోకపరమైన పరిస్థితుల మధ్యే, కాసేపు ఉండి కాసేపు వెళ్ళిపోయే పరిస్థితుల మధ్య ఉంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నిర్వంజి చెట్టు మనకి నేర్పేది, నువ్వు ఎంత లోకంలో బతుకుతున్నా నీ పక్కన నడిచే కాలువ ఉండాల్సిందే, నీ పక్కన ప్రవహించే నీటి కాలువ ఉండాల్సిందే. దేవుని సన్నిధి, దేవుని వాక్యం అనే ఈ అనుభవం లేకుండా గడ్డి మధ్య బ్రతికేస్తాను, దొరిలేస్తాను అని అంటే అవ్వదు. కాబట్టి గడ్డి దగ్గర ఉన్నప్పుడు గడ్డిలాగా ఏదో ఒక రోజు మనం కూడా వాడిపోతాం, రాలిపోతాం. కానీ దేవుడు అలా ఉండాలనుకోవట్లేదు. మనల్ని నిరవంజి చెట్టు వలె వృద్ధి పొందుతూ సంవత్సరం ఎదిగే ఆ మంచి అనుభవంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4-5 అంశాలు కూడా మన ఆత్మీయ అనుభవాల్లో మన అభివృద్ధికి కారణం అవ్వాలని ఆశపడుతూ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.